హలో మామ బ్రోస్, ఎట్లున్నారంతా? సో అందరూ బాగున్నారా? ఇంకేముంది, వాడు వచ్చాడంటే ఇంకంతే అని అనుకుంటున్నారు. ఎవరు వాడంటే? మన ట్రంప్ రేపే ఇనాగ్రేషన్, బ్రహ్మాండంగా నడుస్తుంది ఇనాగ్రేషన్. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రీల్స్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే భయంకరంగా భయపడిస్తున్నారు. అంటే ట్రంప్ వస్తే అట్లా అవుతుంది, ట్రంప్ వస్తే ఇట్లా అవుతుంది, తర్వాత ఇండియాకి వెళ్ళిన 20 లోపలే రావాలా, H1లో 20, అవన్నీ ఏమి ఉండవు. నీ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటే ట్రంప్ వచ్చినా ఎవరు వచ్చినా కరెక్ట్గా స్టాంపింగ్ అన్నీ చేసుకొని వస్తారు. డాక్యుమెంట్స్లోనో తేడాలను ఫేక్లు గీకులు ఏమైనా ఉన్నానుకో ప్రీవియస్ కూడా పీకి ఆడే ఉండిస్తాడు. కాబట్టి ఎవరు ఏమి చెప్పినా భయపడాల్సిన అవసరం నీ కరెక్ట్గా. ఇప్పుడు తర్వాత స్టూడెంట్స్ అంతా పోయి ఎప్పుడైనా పోయిన ఉంటే 20 లోపలే రావండి అంటే నీకు స్టాంపింగ్ ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు. 20 లోపల రావాల్సి వస్తుంది, లేట్గా కూడా రావచ్చు, అట్లా ప్రాబ్లం ఏముండదు. అట్లా మళ్ళీ తీసుకొని పోయి నీకు వెరిఫై చేయరని. అలాగే H1 కూడా కంపెనీలు అన్నీ చెప్తున్నాయి 20 లోపల ట్రంప్ వచ్చే లోపలే రావాలని. ఎవ్వరు చెప్పరు అట్లా, ఎందుకంటే ఏ కంపెనీ కూడా చెప్పరు అట్లా. సో కాబట్టి అది ప్రాబ్లం ఏముండదు. ఊరికి అనవసరంగా ఇన్స్టాగ్రామ్లో జనాలు చెప్పి మిగతా వాళ్ళని భయపెట్టి అట్లా భయపడిద్దండి. ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటే రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. ట్రంప్ అంటే స్ట్రిక్ట్ రూల్స్. ఏ ఫేక్లు పెట్టి ఫేక్ అన్నీ నడుస్తుండే కదా మనల్లో. ఫేక్ గ్రీన్ కార్డు, ఫేక్ H1Bలు పెట్టి స్టూడెంట్స్ అప్లై చేస్తాను. ఇలాంటి నాటకాలు జరగవు. ఇంకా ఇలాంటి మీ చెత్త ఆలోచన నాటకాలు మీరే పెడుతున్నారు, కన్సల్టింగ్ కంపెనీ కూడా పెట్టిస్తున్నారు. అది ఇద్దరి వైపు బోత్ సైడ్స్ ప్రాబ్లమే ఉంది, ఇద్దరు తప్పే. ఇంకా ఇలాంటి నాటకాలు ఉండవు, ఎందుకంటే ట్రంప్ ఈడ దోలు తీస్తాడు ఒక్కొన్ని. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ట్రంప్ ఎప్పుడైనా ఎప్పుడు చూసినా కూడా ట్రంపే కాదు, రిపబ్లికన్ ఎప్పుడు వచ్చినా కూడా మార్కెట్, సాఫ్ట్వేర్ మార్కెట్ లోకల్గా ఉండే ఇమిగ్రేషన్స్ కానీ అమెరికన్స్ కానీ చాలా చాలా బాగుంటుంది. లోకల్గా అవుట్ సోర్సింగ్ కొంచెం తగ్గిస్తాడు, స్ట్రిక్ట్ పెడతాడు తప్ప ఇక్కడ ఉండే వాళ్ళకు చాలా నా ఎక్స్పీరియన్స్, నేనున్న సంవత్సరం నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, చాలా బాగుంటుంది. కాబట్టి దాన్ని చూసి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ప్రశాంతంగా ఉందంటే ఒకటి రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్స్ ఉంటేనే మంచిది, లేకంటే ఫేక్ అన్నీ పెడతారు. అందరూ ఫేక్, కన్సల్టెన్సీ ఫేకులు, స్టూడెంట్స్ ఫేకులు, ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ గ్రీన్ కార్డు, ఫేమ్ అన్నీ పెడితే ఎవడు ఒప్పుకుంటారు? ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎట్లుంటుందా మీరు ఫేక్ పెట్టి? తప్పు కదా. జాబులు రావాలి కాబట్టి కొంచెం కష్టపడి నాలెడ్జ్ ఉండాలి. సో కాబట్టి అలా కాకుండా రూల్స్ కరెక్ట్గా ఉంటే ట్రంప్ ఏం చేయడు, డిపార్ట్మెంట్ ఏం చేయదు. ప్రతి ఒక్కరు కూడా భయపడద్దండి. ప్రశాంతంగా ఎక్కని రాని వచ్చినాక చూస్తాం కదా. అప్పుడు వచ్చినప్పుడు ఎంత బాగున్న మార్కెట్ సాఫ్ట్వేర్ ట్రంప్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది వచ్చినాక 5 ఏళ్ళలో ఎంత లేదు. కాబట్టి భయపడాల్సిన అవసరం, ప్రశాంతంగా ఉండండి. రూల్స్ కరెక్ట్గా, మీ డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, యు ఆర్ గుడ్ టు స్టే ఇన్ అమెరికా, యూ విల్ గెట్ ఈ వీసా. అది నేను చెప్దాం అనుకుంటున్నా. స్టే ట్యూన్, హ్యాపీ. వెల్కమ్ టు ట్రంప్. వెల్కమ్ టు, ఐఎమ్ ఎ ట్రంప్ ఫ్యాన్.